హాయ్ హలో ఎలా ఉన్నారు? చాలామంది నా అదృష్టం బాగాలేదు, నా అదృష్టం మారట్లేదు, నా జీవితంలో ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అసలు నా చేతిలో లేకుండా పోయాయి అని అంటుంటారు. ఇలా మాట్లాడే వాళ్ళని బహుశా మీరు చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనలో నుంచి కొంతమంది నా అదృష్టం బాగా లేదు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. కంప్లీట్ బ్యాడ్ లక్ నడుస్తుంది, లక్ లేకుండా పోయింది అని చెప్పేసి మాట్లాడి చాలామంది ఉంటారు. ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో నిజానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ని అదృష్టాన్ని పొందలేరు, బ్లెస్సింగ్స్ కూడా పొందలేరు. ఎందుకు? నాకు అసలు అదృష్టం లేదు అన్న మాట, ఆ ఆలోచన, నా బ్లెస్సింగ్స్ నా చేతిలోనే లేవు అన్న వాళ్ళ భావన వల్ల అవి ఎప్పటికీ పొందలేరు. ఇవి ఉదాహరణ చూడండి. నిజానికి మీ లైఫ్లో ఆ డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ రావాలన్నా, మీ జీవితంలోకి మీరు అనుకున్న విధంగా లక్ రావాలన్నా, అదృష్టం రావాలన్నా కానీ అది మీ చేతిలోనే ఉంది. ఎస్, మీ చేతుల్లో అంటే మీ ఆలోచన విధానంలో, మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానము ఎప్పుడైతే డివైన్ లాకి తగ్గట్టుగా ఉంటుందో, దానికి తగ్గట్టుగా మీరు మార్చుకుంటారో, అప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేవి మీ జీవితంలోకి వస్తాయి. ఆ అదృష్టం కూడా మీరు మీ జీవితంలో చూస్తారు కూడా. ఎవరైతే ఈ డివైన్ లాని ఫాలో అవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా వారి జీవితంలో నిరుత్సాహం అనేది చూడరు, ఎప్పుడు కూడా లైఫ్లో ఒక భయం అనేది వాడు చూడరు. ఒకవేళ మీరు కనుక మీ లైఫ్లో ఒక నిరుత్సాహంగా ఉన్నారు, ఉత్సాహం లేకుండా ఉంది అంటే డిసప్పాయింటెడ్గా ఉన్నారు, హోప్లెస్గా ఉన్నారు, ఫ్యూచర్ నుంచి హోప్ లేకుండా ఉంది, లేక జీవితంలో తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది అంటే వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే డివైన్ లా అంటే ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఒకవేళ మీరు కనుక మీ ఆలోచన విధానాన్ని డివైన్ లాకి తగ్గట్టుగా మార్చుకోకపోతే, మీ మైండ్ సెట్ని డివైన్ మైండ్ సెట్కి తగ్గట్టుగా మార్చుకోకపోతే ఏమవుతుంది? ఈ అదృష్టాన్ని లేక బ్లెస్సింగ్స్ని, మెరాకిల్ మూమెంట్స్ని జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటారు తప్ప వాటిని మీరు ఎప్పుడు కూడా చవి చూడలేరు. ఎందుకంటే అదృష్టమైన, మెరాకిల్ మూమెంట్స్ అయినా, అద్భుతాలైనా మన జీవితంలో మనం చూడాలి అంటే, ఆ బ్లెస్సింగ్స్ మనం చూడాలంటే అది కేవలము డివైన్ లాని ఫాలో అయ్యే డివైన్ మైండ్ సెట్ వాళ్ళ జీవితంలోనే సాధ్యమవుతుంది. బహుశా మీ జీవితంలో అనేక సార్లు కొన్ని అద్భుతాలు జరిగినట్లుగా, ఒక సర్ప్రైజింగ్ మూమెంట్స్, మెరాకిల్ మూమెంట్స్, కొన్ని సంఘటనలు మీకు మీ లైఫ్లో జరిగి ఉంటాయి. అలా జరిగాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు తెలుసో తెలియకనో డివైన్ లాని ఫాలో అయ్యారు అని అర్థము. డివైన్ లాకి తగ్గట్టుగా మీరు అక్కడ నిర్ణయాలు తీసుకున్నారు, ప్రవర్తించారు, అలా ఆలోచన మీరు చేశారు అంటే మీ ఆలోచన విధానము డివైన్ లాకి సింక్ అయింది. కాబట్టి ఆ మూమెంట్లో లైఫ్లో మెరాకిల్స్ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటిది? స్పష్టంగా మీరు లైఫ్లో మీరు అనుకున్న అదృష్టాన్ని చూడాలన్నా, ఆ డివైన్ మెరాకిల్స్ని మీరు చూడాలనుకున్నా కానీ డివైన్ లా అంటే ఏంటో తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వాలి. డివైన్ లా అంటే ఏంటి? ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలలో డివైన్ లా ఉంది. ఆ డివైన్ లాని ఎప్పుడైతే మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన ఆలోచన దాన్ని మ్యాచ్ చేసుకొని ముందుకెళ్తామో అప్పుడు మీరు కోరుకున్న లక్, మీరు కోరుకున్న అదృష్టం, మీరు కోరుకున్న డివైన్ బ్లెస్సింగ్స్ మీ సొంతం అయిపోతుంది. మరి ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మీకోసం ఒక 2 గుడ్ న్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల కోసము, యువత కోసము ఈ గురుకులం పేరుతో ఇస్తున్న సర్వీస్. మరి ఈ ప్రోగ్రామ్ ఏంటిదంటే మైండ్ సూత్ర అన్నది ఈ ప్రోగ్రామ్. ఇది ద మంత్ర ఫర్ మోడర్న్ విద్యార్థి. మోడర్న్ సైన్స్ని, డివైన్ లైన్ని విద్యార్థులకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ, ఏ విద్య అయితే ఈరోజు వాళ్ళ కుటుంబంలో, స్కూల్స్, కాలేజెస్లో దొరకట్లేదో అలాంటి విద్య వారికి ఇచ్చు సమూలమైనటువంటి అన్ని కోణాల్లో కంప్లీట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని 10 days ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. బిజినెస్ పీపుల్ కోసం, హౌస్ వైఫ్స్ కోసం, ఇంకా చెప్పాలంటే ఎంప్లాయీస్ కోసము, ఎవరైతే పెద్ద వయసులో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా వారి జీవితంలో ఆర్థిక అవసరాలు, సామాజిక అవసరాలు, ఆరోగ్య అవసరాలు, వారు ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసము డివైన్ మైండ్ సెట్ ఎలా వారికి ఉపయోగపడుతుందని దానికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం? ఈ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మీ పిల్లల గురించి, మీ కూతురు, మీ కొడుకు ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, ఎవరైతే కాలేజెస్కి వెళ్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ని తీర్చిదిద్దే విధంగా, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా, వాళ్ళ లైఫ్లో ఒక మెచ్యూరిటీ వచ్చే విధంగా ఉన్నటువంటి క్లాసెస్ వారి కోసం ఉపయోగించుకోండి. మీకోసం నుండి మీ క్లాసెస్ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, మీ గురించే మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు టైం కేటాయించి మొత్తం వినండి. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్.
ఇంతకీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అని మనం అడిగామనుకోండి, ఎవరైనా అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను ఎప్పుడు వినలేదండి అంటారు. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో విన్నాను కానీ స్పష్టంగా తెలియదు, క్లారిటీ రాలేదు, నాకు అర్థం కాలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద మూఢనమ్మకము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మోడర్న్ సైన్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ధార్మిక విషయాలకి వ్యతిరేకమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు, కళలు కనటమే, ఏదైతే నువ్వు కలగంటావో అది నీ జీవితంలోకి వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కళ్ళగంటే జరిగిపోతుందా అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అది నీ జీవితంలోకి వస్తుంది, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వేదాలకి భగవద్గీతకి విరుద్ధమైన కాన్సెప్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఇది బైబిల్కి సంబంధించింది కాదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇంకొంతమంది అయితే ఇది ఖురాన్లో లేనటువంటి మాట, లా ఆఫ్ అట్రాక్షన్ ఖురాన్ ఎక్కడ బోధించలేదు, ఖురాన్కి వ్యతిరేకంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాల ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొంతమంది అంటారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేదే లా ఆఫ్ అట్రాక్షన్ అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు జీవితంలో నీకు ఏది కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించుకోవచ్చు అని మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బాగా డబ్బున్నోళ్ళు చేసేటుంటే ప్రాక్టీస్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంతమంది అంటారు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ అన్ని క్వశ్చన్స్కి సమాధానంగా మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్పెషల్గా ఒక 2 hours వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. వాస్తవం ఏంటంటే ఒక మాటలో నేను మీకు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది మూఢనమ్మకం కాదు, ఇది మోడర్న్ సైన్స్ కూడా కాదు, ఇది ధార్మిక గ్రంథాలలో వెలుగును ఉన్నటువంటి సైన్స్, వైదిక్ సైన్స్. వేదశాస్త్రాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఈ గ్రంథాల వెలుగులో ఉన్నదే ఎగ్జాక్ట్లీ వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరో ఏదో పుస్తకం రాసేసారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ధార్మిక గ్రంథాలు చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ లైఫ్లో కావాల్సింది మీరు ఎలా సాధించుకోవాలో మీకు తెలియాలనుకుంటే, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా దూరం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ కళను పూర్తి చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇది ధార్మిక గ్రంథాల వీళ్ళలోనే మనం తెలుసుకోవాలి. దీనికోసమే 2 గంటల స్పెషల్ వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి ఈ వర్క్షాప్ యాక్చువల్ ఫీజ్ 3000 రూపీస్. కానీ ఇప్పుడు మీకోసం పెద్ద గుడ్ న్యూస్ ఉంటే కేవలం 46 రూపీస్కే మాత్రమే. ఎస్, నిజమే విన్నారు, 46 రూపాయలకి మాత్రమే మీకు వర్క్షాప్ ఉంది. వెంటనే కింద లింక్ ప్రెస్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. 2 hours క్లారిటీ పొందండి. లైఫ్లో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఉపయోగపడుతుంది. అది ఆరోగ్యమైనా, డబ్బైనా, పేరు ప్రఖ్యాతులైనా, ఇంకేదైనా కానివ్వండి. ఆల్ ద బెస్ట్. ఎదురు చూస్తుంటాను. రిజిస్టర్ చేసుకోండి, కలుద్దాం.